ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. చెబితే వింటారా శీర్షికన న్యూస్ పేపర్ నాటిక. రచన శ్రీ KVND ప్రసాద్. నిర్వహణ శ్రీ తేతలి దిలీప్ కుమార్ రెడ్డి. సహకారం శ్రీమతి ఎస్ ప్రమీలా కుమారి. చెబితే వింటారా శీర్షికన న్యూస్ పేపర్ నాటిక. అబ్బా, ఎవడ్రాది? ఉదయాన్నే వెదవగోల. ఈ బంతేంటి నా పక్కనుంది? తమ్ముడిది నాన్న, పాపం ఇచ్చే. ఏడివాడు? ఇలా రమ్మను. పాపం వాడు ఎంతో భయపడిపోతున్నాడు నాన్న. వాడు భయపడిపోతున్నాడని నువ్వు కన్నీళ్లు పెట్టేసుకోకమ్మా. అరే చింటూ, చింటూ, నిన్నేరా పిలిచేది? వినపడలేదా? వాణ్ణి అనకు నాన్న. ఏమి అన్నమ్మా, జస్ట్ అడుగుతా. ఏంట్రా ఉదయాన్నే ఈ ఆటలు అని. నాన్న నువ్వు మరీను క్రికెట్ ఉదయం కాకపోతే రాత్రి ఆడతారా ఏమిటి నాన్న? ఇప్పుడైతే బాలు కిటికీకే తగిలింది. అదే రాత్రుళ్ళాడితే బాల్ ఎక్కడ తగులుతుందో చెప్పలేం కదండి. నువ్వు వచ్చేసావా? అమ్మ చెప్పింది కూడా రైటే కదా నాన్న. ఉదయాన్నే కుటుంబ సమేతంగా ఇలా దండయాత్ర మొదలు పెట్టారేంట్రా? ఇప్పుడేంటి, ఆ చింటూని ఏమీ అనకూడదు, అంతేనా? అంతేనండి. అంతే నాన్న. అబ్బా, ఎంత ఐకమత్యం! ఐకమత్యమే బలమని మా తెలుగు పాఠంలో ఉంది నాన్న. నిజం కదూ? అయ్యుండొచ్చు కానీ నా చిన్నప్పుడు మా తెలుగు పాఠంలో ఇంటిలోన పోరు ఇంతింత కాదయ్యా అని చెప్పిన గొప్ప నిజం కూడా నాకు గుర్తుకొస్తుంది. ఇంటిలోన పోరు, సముద్రపు హోరు, ఇవన్నీ మనం పట్టించుకోకూడదు నాన్న. అమ్మాయి, ఈ మాట చెప్పింది వేమనామాచ్యుడమ్మా, పట్టించుకోవద్దా? అయ్యయ్యో, వేమన గారా చెప్పింది? అయితే మనం వినాల్సిందే. మంచిది, కనుక సైలెంట్గా ఉండండి. నేను ప్రశాంతంగా పేపర్ చదువుకోవాలి. పేపరా? ఏ పేపర్ నాన్న? న్యూస్ పేపర్ అమ్మా. ఓహో అదా. తమ్ముడు, న్యూస్ పేపరు. అమ్మా, న్యూస్ పేపరే. ఎవ్వరూ పలకట్లేదు నాన్న. ఎవరి దోపిడీ పనుల్లో వారు ఉంటారమ్మా. దోపిడినా? అదేంటి నాన్న? పేపర్ ఉదయాన్నే ప్రశాంతంగా చదువుకోవాలనే నా ఆనందాన్ని దోపిడీ చేయడం అన్నమాట. పేపర్ చదవడంలో ఆనందం ఏంటి నాన్న? లోకం తెలియాలంటే పేపర్ చదవాలి. నాకు చదవడం అంటేనే చిరాకు నాన్న. ముఖ్యంగా నా క్లాసు పుస్తకాలు. అది నీ తప్పు కాదమ్మా, నీ వయసులో అలాగే అనిపిస్తుంది. మరి నీ వయసులో? పేపర్ చదువుకోవాలనిపిస్తుంది. దయచేసి పేపర్ పట్టుకురా తల్లి. అలాగేలే నాన్న. దేవా, కనీసం న్యూస్ పేపర్ అయినా ఆనందంగా చదువుకునే భాగ్యాన్ని నొసుగు తండ్రి. నాన్న, అమ్మ పేపర్లో ఏదో సీరియల్ని సీరియస్గా చదివేసుకుంటోంది నాన్న. మరి తమ్ముడు? తమ్ముడేమో ఏవో పజిల్స్ చేసేసుకుంటున్నాడు. నువ్వు పేపర్ అడిగావా? అడిగా నాన్న. ఇద్దరూ కలిసి నన్ను తన్నినంత పనిచేసి గదిలోంచి బయటికి తోసేశారు. నాన్న రా నాన్న, అడుగుదాం. వాళ్లతో యుద్ధం చేసే ఓపిక నాకు లేదమ్మా. నాకు బోల్డ్ అంత ఓపిక ఉంది. పద నాన్న, యుద్ధం చేసైనా సరే పేపర్ సంపాదించేద్దాం. అయితే యుద్ధ బేరీ మోగిద్దామా తల్లి? నేను రెడీ నాన్న. మధ్యలో పారిపోకూడదు. నువ్వా నేనా? అమ్మో, ధైర్యంగానే ఉన్నావే. పదమ్మా. ఓకే నాన్న, ఆల్ ది బెస్ట్. నీకు కూడా. తల్లి లత, యుద్ధం నువ్వు ప్రారంభించు. నేనా? వెంటనే అమ్మ పో బయటికి అనేస్తుంది నాన్న. నన్ను మాత్రం అనదేమిటి? అప్పుడు భర్తని గౌరవించాలని తెలియదా అని క్లాసు పీకుతాను నాన్న. జాగ్రత్త, నిన్నొకటి పీకుతుందేమో. దూరంగా ఉండి అడుగు. నా జాగ్రత్తలో నేను ఉంటా గానీ నువ్వు ప్రారంభించు నాన్న. హలో ఉమా, ఆ పేపర్ కాస్త ఇస్తావా? గట్టిగా అడుగు నాన్న. ఏమిటి, మీ నాన్నను ఎగేస్తున్నావు? తన్నాలా ఏమిటి? అన్నట్టు ఉమా, మీ అమ్మగారు ఫోన్ చేశారోయ్. అమ్మా ఫోనా? అది మీకా? ఎందుకు చేసిందండి? ఎందుకంటే అయ్యో పాపం. అయ్యో పాపం అంటారేమిటండి? ఏమైందండి? అంటే
అది అది అరే నసుగుతారేమిటి? ఎలా చెప్పాలా అని. అబ్బా, సస్పెన్స్లో పెట్టకండి, గాబరాగా ఉంది. ఏం జరిగిందో చెప్పండి. నా పేపర్ ఇస్తే చెప్తా. అబ్బా, పేపరేనా? ఇదిగోండి. నాన్న, ఆ చింటూగాడి దగ్గర ఉన్న పేపర్ కూడా తెచ్చేస్తా నాన్న. ఇలా ఇవ్వు, ఇలా ఇవ్వరా పేపరు. నాన్న, ఇదిగో మొత్తం పేపర్ తెచ్చేసా. పక్కనున్న పార్క్ వెళ్ళి హాయిగా చదువుకో. నువ్వు బంగారం తల్లి. ఏమండి, ఏరే మీ నాన్న? ఎప్పుడో వెళ్ళిపోయారమ్మా. ఎప్పుడో వెళ్ళిపోయారా? ఆ వీధి చివర గబగబా నడుస్తోంది మీ నాన్నే కదూ? అబ్బా అమ్మా, అతను మన పాలవాడే. పాలవాడా? నిజమే. అమ్మా, నువ్వు పొయ్యి మీద ఏదైనా పెట్టావా? అయ్యో, పాలు పెట్టానే. మా బాగా గుర్తు చేసావే బంగారం. అమ్మయ్యా, అమ్మ కూడా బంగారం అనేసింది. అబ్బా, పార్కులో ఒక్కడూ లేడు. చల్లటి గాలి, తల్లి ప్రేమలా ఉంది. ఎంత హాయిగా ఉందో వాతావరణం. ఎటువంటి గోల ఘోష లేకుండా హాయిగా పేపర్ చదువుకుంటా. నాలాంటి సామాన్యుడికి పేపర్ హాయిగా మనసారా చదువుకోవడానికి ఈ పార్కులను ఏర్పాటు చేసిన ప్రభుత్వాన్ని పొగడాల్సిందే. అయ్యా అయ్యా అయ్యో, పూర్తిగా తెల్లారలేదు, నేనింకా పేపర్ కూడా తెరవలేదురా. ఇంతలో వచ్చేసావా? ఉదయాన్నే టీ నీళ్ళు పడక నాకు తలనొప్పి వచ్చేసిందయ్యా. బాబు సాయం చేయండి అయ్యా. అబ్బా, నాకు నీతో తలనొప్పి వచ్చేస్తుంది, కానీ వెళ్ళు. నా తలనొప్పి మరీ ఘోరంగా ఉందయ్యా. అయితే ఏం చేయమంటావు? నీ తలగాని పట్టమంటావా? అంతొద్దుగానండి అయ్యా, ఓ 10 రూపాయలు ఇస్తే వెళ్ళిపోతానయ్యా. ఏంటి 10? అవునయ్యా, టీకి 5 రూపాయలు, బిస్కెట్ 5 రూపాయలు. అలా ఎందుకు? 50 ఇస్తా. మసాలా టీ తాగి మజాగా కేకులు తిను. అలాగంటారా? అయినా ఈ మసాలా టీను కేకులు పెద్దగా అలవాటు లేదండి. తలనొప్పి తగ్గుతుందో లేదో. సరే, పెద్దోళ్ళు చెప్పారు కదా, ఆ 50 కొట్టండి, సర్దుకుంటాను. మరేటి చేస్తాం? గోపు మీద కొట్టాలిరా. ఎవరినండి? మా గోపాలం గాండ్రా. ఎందుకండి? మాట మీద నిలబడినందుకురా. ఏ మాట మీదండి? మొన్నాడికి అప్పిచ్చానులే. ఎంతండి? 1,00,000. నచ్చే. 1,00,000 దేవుందిలేరా. అది కాదు పాయింట్ ఇక్కడ. వాడు ఇవాళ ఉదయం 6 గంటలకి తెచ్చి ఇస్తానన్నాడు. ఇచ్చినారండి? ఇస్తే ఎందుకు తిడతానో చూడు, 7 అవుతుంది, ఇంకా రాలేదు వెధవ. వచ్చేస్తారులేండి. పాపం నువ్వేమో నిలబడిపోయావు, వీడేమో రావడం లేదు. మనుషుల్లో నిజాయితీ అడుగంటిపోతుందిరే. అదంతా నాకు ఎందుకు కానండి. అయ్యగారు, నాకు ఇస్తానన్న 50. ఇస్తానుండ్రా. నేనెక్కడ పోతాను, నువ్వెక్కడ పోతావు? ఆ ఎదురుగా ఉన్న బల్ల మీద కూర్చో. మా గోపాలం గారు రాగానే ఇచ్చేస్తా. అంటే అయ్యా, పాపం నీ టైం వేస్ట్ అయిపోతుందా? అది కాదు కానండి. కాలం విలువైందిరా. ఈ పాటికి నువ్వే నలుగురిని కలిస్తే ఓ 40 దొరుకును కదా. అవునయ్యా, మీరు చెప్పింది అర్థం చేసుకున్నాను. నా 50 ఇచ్చేస్తే. ఎలారా? మా గోపాలం గారు రాలేదు కదా. అంటే ఏటండి? అతగాడొచ్చి మీకు లచ్చెత్తేనే కానీ నాకు 50 ఇవ్వనేరా? ఎలా ఇవ్వగలనరా? పర్సు తేలేదు కదా. ఏటండి, పర్సు లేకుండానే వచ్చినారా? మతిమరుపురా, మతిమరుపు. ఛీ, ఈ గోపాలం గాడు. అయ్యా, ఇప్పుడు మీ జేబును 50 నేదా? ఉంటే ఇందాకే ఇచ్చిండ్రా. అయితే ఇప్పుడు ఏటంటారు? మరంతేరా. బాబు, మనిద్దరికీ నామంగానిగా పనోడు చెప్తాను, చేస్తారా? చెప్పు. నా దగ్గర మరో చెప్పు ఉందండి, నా కూడా వచ్చేయండి, కలిసిమెలిసి అడుక్కుందాం. ఏమన్నావు? ఏటైనా అంటాను. అయిపోయిందిరా నీ పని. నా వెనకాల పరిగెత్తకు, పడితే నెగను. నచ్చ పిచ్చోడు నాకు అగుపిస్తున్నానా ఏంట్రా? చిచి, ఏం బతుకు. పేపర్ మనస్ఫూర్తిగా చదువుకోలేకపోతున్నాను. ఈ వెధవ వదిలాడుగా, ఇక చదువుకుంటా. జపాన్లో భూకంపం, 1000 మంది మృతి. అయ్యయ్యో.
బజ్జీలాయ్ బజ్జీలాయ్ మిరపకాయ బజ్జీలాయ్. అయ్యా, ఎవరు? మిరపకాయ బజ్జీలండి. నాకొద్దు. ఏడుగున్నాయండి. వద్దని చెప్పానా? అంటే ఇప్పుడే వేసామండి, ఫ్రెష్గా ఉన్నాయని. ఫ్రెష్గా ఉంటే నువ్వే తిను. నేను తింటే డబ్బులు మీరు ఇవ్వరు కదండి. వేళకోళంగా ఉందా? ముందు వెళ్ళెక్కడి నుంచి. అంటే తాజాగా ఉన్నాయని. అరే అబ్బాయి, అసలు ఇంత ఉదయాన్నే మిరపకాయ బజ్జీలు ఏ వెర్రోడైనా తింటాడ్రా? ఎందుకు తినరండి? మా తాత ఉదయం నెగ్గానే 25 మిరపకాయ బజ్జీలు పళ్ళు తోవకుండానే తినేసేవాడండి. ఏంటి, పళ్ళు తోవకుండా తినేసివాడా? ఆ, అలా తింటే గొప్ప బలమటండి. మా తాత 96 ఏళ్ళు చేతికన్నా లేకుండానే బతికినాడండి. ఓ 4 మిరపకాయ బజ్జీలు ఉల్లిపాయ తురుమెట్టి ఏమంటారా, మజాగా ఉంటుందండి. మా జాగ ఉంటుందా? ఎవరికిరా? తమరికేనండి. అరే, నేను పేపర్ చదువుకోవాలరా, నన్ను వదలరా. బజ్జీలు తింటా పేపర్ చదువుకోండి అయ్యా, సమ్మగుంటది. నీకు నీ తాతకి సమ్మగా ఉండొచ్చురా, నాకుండదు. నువ్వు పోరా నాయనా. పోక మీ కాలబడి ఉంటానేటండి. గొప్ప బేరమే, ఉదయాన్నే సెత్తబోని బేరం. ఛీ! ఎవరిని రాచి అంటున్నావు? మర్యాద తెలీదా? ఆ, అలాగైతే మీరు నన్ను అరే అనలేదేటండి. అంటే నేను అరే అన్నానని నన్ను చీ అనేస్తావా? సి అంతాను, తెక్కరేగితే శంప పేల్చేస్తాను. తమాసాలేటి కొన ఊసేయుగానే నీతులు చెప్తున్నావు, నీతులు. అరే మహాప్రభు, తప్పైపోయిందిరా. అదిగో మళ్ళా రా. తప్పైపోయిందండి. తమరు వెళ్ళండి సార్, నన్ను వదిలేయండి. పేపరు చదువుకుంటాను. పేపర్ చదువు ఎవరిని దొరుకుతావు? నన్ను వదిలే బాబు. బజ్జీలు కొంటారా? పర్సు మర్చిపోయానయ్యా. ఏటి ఖాళీ జేబీకి ఇంత బిల్డప్పా? అంటే సి సొట్ట బేరం. చిచ్చి, బజ్జీలాయ్ బజ్జీలాయ్ మిరపకాయ బజ్జీలాయ్. ఛీ, వెదవ బతుకు, కర్మ. తండ్రి, ప్రశాంతంగా పేపర్ చదువుకునే అవకాశాన్ని అనుగ్రహించు దేవా. ఏమిటి న్యూస్? ఛత్తీస్గఢ్లో చరిత్ర మర్చిపోలేని ఘోరం. ఏమిటో సార్, ఒక్క నిమిషం నాకు కేటాయించగలరా? వచ్చేసావా? ఇంకా ఎవరు రాలేదేమిటా అని అనుకుంటున్నాను. నువ్వు దిగబడిపోయావు. అయ్యో, కోపంగా ఉన్నట్టున్నారు. 2 నిమిషాలు పక్కన నిలబడతాను, మీ కోపం తగ్గాక మాట్లాడతాను. ఆహాహా, ఇంతకాలానికి నా మనసును గౌరవించి మాట్లాడేవాడు ఒక్కడు కనిపించాడు. సరే నాయనా, 2 నిమిషాలు వెయిట్ చేయి బాబు. సరే సార్, ఎంతసేపైనా వెయిట్ చేస్తానండి. మంచివాడివి. 2 నిమిషాలు. హలో హలో సార్, సార్ ఎండి గారు వచ్చారా? అమ్మమ్మ, చంపేశారండి. ఇప్పుడే ఒక బకర దొరికాడు. ఆస్తి కోసమని దుర్మార్గంగా ముసలమ్మని ఉరితీసిన మనోడు. చి 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 చి. సార్, ఏంటయ్యా, అప్పుడే 2 నిమిషాలు అయిపోయాయా? అంటే ఎప్పుడు ఆలస్యంగా వచ్చే మా ఎండి గారు ఈరోజు తొందరగా వచ్చాడండి. మీ ఎండి అంటే? సంతోష సౌలభ్య గృహస్థల విక్రయాన్ సంస్థ దొరగారు, సన్మార్గ దొరగారండి మా ఎండి గారంటే. ఓర్ని, అంటే నువ్వు సన్మార్గ దొరగారి దగ్గర నౌకరీ చేసుకుంటూ భార్యా పిల్లల్ని ఈ కరువు రోజుల్లో దీనంగా పోషించుకుంటున్న ఒక పేదవాడిని కనికరించి తమరు స్థలం కొనాలా? ఆహా, వరం ఇచ్చేశారు. సంతోషం సంతోషం. వరం ఇవ్వలేదు బాబు, ఆ. వివరం అడిగాను. బాగా చెప్పారండి. ఇంకా చెప్పండి. ఏం చెప్పమంటావు బాబు, ప్రశాంతంగా పేపర్ చదువుకునే అవకాశం లేని చిన్న ఇంట్లో బ్రతుకుతున్న నేను ఎవరికీ దొరకకుండా ప్రశాంతంగా పేపర్ చదువుకుందామని ఈ పార్కుకి తెల్లవారుతుండగా వస్తే సార్, మిమ్మల్ని ఎవరైనా డిస్టర్బ్ చేశారేంటండి? ఒకరా ఇద్దరా, ముష్టోడు మొదలుకొని మా మామగారి వరకు అందరూ నన్ను డిస్టర్బ్ చేసేవాళ్ళేనయ్యా. అయ్యయ్యో, మీరు అంతలా బాధపడకండి సార్. అందరికీ బాధలు ఉంటాయండి, మీరు కాస్త ఎక్కువ బాధపడుతున్నారు అంతే. నన్ను పేపర్ చదువుకొని. తప్పకుండా సార్, చదువుకోండి సార్. అయితే మీకు మనశ్శాంతి కావాలంటే మా ప్లాట్ ఒక్కటి. నమస్తే నారాయణ దాస్, నన్ను వదలకపోతే ఏం చేస్తానో నాకే తెలీదురా. మంచి చెప్పా, వినకపోతే మీ కర్మ. అవును, కర్మే. మనిషిగా పుట్టడం, అందులోనూ న్యూస్ పేపర్ రోజు చదువుకోవాలనే ఆశతో పుట్టడం నిజంగా నా కర్మే. దేవుడా, ఎవడి జోలికి వెళ్లకుండా నా బతుకు నేను ప్రశాంతంగా బతుకుదావంటే కుదరటం లేదు నాయన. నన్ను కాపాడు తండ్రి. ఇంకెవరూ రాకముందే ఇదిగో ఈ గబగబా పేపర్ చదివేసుకోవాలి. చైనాలో వరదల్లో కొట్టుకుపోయిన ఇళ్ల సంఖ్య 1000,
మరణాల సంఖ్య 8,000. అబ్బా తండ్రి, ఎంత ఘోరం. పేపర్ చదవడానికి కుదరకపోతేనే ఇంత అల్లాడిపోతున్నానే, అలాంటిది సొంత వారిని కోల్పోయిన వారి దుఃఖం ఏ స్థాయిలో ఉంటుందో ఏమిటో ఈ జీవితం. తండ్రి, ఈ లోకాన్ని దీవించిన ఆయన. హలో సార్, ఏమిటి మీరే మాట్లాడేసుకుంటున్నారు? అది నా ఆత్మఘోషణ ఆయన. మీ ఆత్మఘోషతో నాకు పని లేదు కానీ అగ్గిపెట్టుందా? అగ్గిపెట్టే? అగ్గిపెట్టేనండి, సిగరెట్ వెలిగించుకుంటాం కదా దాంతో. అది అగ్గిపెట్టండి, అగ్గిపెట్టే. ఓ అదే, నా దగ్గర లేదు. లేదా? అరే ఎందుకని? ఎందుక? నాకు ఆ వెధవ అలవాట్లు లేవు గనుక. వెధవలవాట్లా? అయ్యయ్యో, మీలాంటి వారి కోసమేనండి కన్యాశుల్కంలో గిరీశం అలా వాపోయాడు. ఏమని? సరిగా నాకు గుర్తులేదు కానీ సుమారుగా ఇదే విను. ఖగపతి అమృతము తేగ భుగభుగమని పొంగి చొక్క భూమిని వాలెన్, పొగ చెట్టే జన్మించను పొగతాగని వాడు దున్న పోతై పుట్టున్. అంటే ఇప్పుడేంటి? నా దగ్గర అగ్గెపెట్టి లేదు గనక దున్నపోతైపోతానంటావా? ఇప్పుడు దున్నపోతైపోరండి, వచ్చే జన్మలో అలా పుడతారంటున్నాను. అడిగానా? నిన్ను అడిగానా? ఏమిటండి? నా వచ్చే జన్మ వివరాలు ఏమిటని నిన్ను అడిగానా? అబ్బే లేదండి. మరెందుకు చెప్పావు? సరదాగా చెప్పాలనిపించి చెప్పా. తప్పా? అబ్బా అదేంటండి అలా కొట్టేశారు? సరదాగా కొట్టాలనిపించింది కొట్టా. తప్పా? తప్పేం లేదండి. అయితే పో. ప్రతివాడు బుర్ర తినేస్తున్నాడు. నాలిక లాగేస్తుంది సార్, నిజంగా అగ్గిపెట్టి లేదా? అరే తంతా, నే పోతా. ఛీ, ఆఖరికి దారిపోయేవాడిని కొట్టేసే దుస్థితికి దిగజారిపోయాను. వేదవ బతుకు. మనిషిగా పుట్టడం, అందులోనూ న్యూస్ పేపర్ రోజు చదువుకోవాలనే ఆశతో పుట్టడం నిజంగా నా కర్మే. వీడు వదిలాడుగా, గబగబా పేపర్ చదివేసుకుందాం. స్విట్జర్లాండ్లో భారీ భూకంపం. మన ల్యాండ్లో కాదుగా. ఏమిటది? ఎవరో నా పేపర్ని లాగుతున్నారు. నా పేపర్ లాగుతున్నావేంటి? మొత్తం పేపర్ని కాదు సార్, మధ్యలోని ఒక్క పేజీ మాత్రమే, అంతే. ఏంటి, ఒక పేజీనా? నన్ను అడగక్కర్లేదా? ఓసారి చదివి పక్కన పడేసే పేపర్ కూడా అడగాలండి. ఏంటి, చదివి పక్కన పడేస్తావా? మరి ఇదేమైనా భారతమా భగవద్గీత సార్ చదివి దాచుకోవడానికి? న్యూస్ పేపరే నాకు వర్తమాన భారతం భగవద్గీతలు బాబు. నువ్వు లాక్కున్న కాగితాన్ని నువ్వు చదువుకో. మిగిలిన పేపర్నైనా నన్ను మనసారా చదువుకోండి సార్, కానీ ఒక్క మాట చెప్పు నాయనా. ఇష్టం ఉండొచ్చు కానీ అది భక్తిగా మారకూడదు సార్. ఎందువల్లో అది కూడా చెప్పు. వివరంగా చెప్పలేను కానీ మీలాంటి భక్తుడే మీరు నాతో వాదిస్తున్న సమయంలో మీ పేపర్లో ముక్క చింపేసుకుంటున్నాడు, చూసుకోండి. ఏమిటది పేపర్ని చింపేస్తున్నావు? సార్ మరోలా అనుకోకండి, నేను సువాసనదేవికి పెద్ద ఫ్యాన్ అండి. అయితే ఆవిడ ఫోటో ఎక్కడ కనిపించినా తస్కరిస్తానండి. నేను తిరస్కరిస్తే? మరోలా అనుకోకండి, మిమ్మల్ని తన్నైనా సువాసనదేవి ఫోటోని మాత్రం తీసుకెళ్తానండి, అంత ఫ్యాన్ అండి. తమరింత ఫ్యాన్ అని తెలియక బాధించాను. శుభ్రంగా మీకు కావలసినంత వరకు చింపుకెళ్ళండి ఫ్యాన్ గారు. అర్థం చేసుకున్నందుకు ధన్యవాదాలండి. ధన్యవాదాలు బాబు. లోకం బొత్తిగా పాడైపోయింది సార్. గమనించారా? నా డబ్బులతో నేను కొనుక్కున్న పేపర్ని చదువుకోవడానికి ఎన్ని తిప్పలు పడుతున్నానో. మీరు తీసుకున్న పేజీ ఇచ్చేస్తే నేను వెళ్ళిపోతా. ఏది చదవడం ఇంకా మొదలుపెట్టిందే? అయ్యో, ఇంకా మొదలే పెట్టలేదా? త్వరగా కానియండి. సార్ ఏమిటి? మీరు చాలా మంచివారండి. తెలుసు, ఏం కావాలో చెప్పండి. మరేం లేదండి, నేను నా కళ్ళద్దాలు మర్చిపోయి వచ్చాను. అయితే ఒక్కసారి మీ కళ్ళద్దాలు ఇస్తే టకటకా చదివేసి ఈ పేపర్ని మీకు ఇచ్చేస్తా. ఏమిటి, నా కళ్ళద్దాలు ఇవ్వాలా? చచ్చినా నీకు నా కళ్ళద్దాలు ఇవ్వను. అసలు కళ్ళద్దాలు అడగడానికి నీకు బుద్ధి ఉందా? పోదురు బడాయి, కళ్ళద్దాలకి బుద్ధికి సంబంధం ఏమిటి? మీకు మరీ మొహమాటం. కదలకండి. అయ్యో, ఏం చేస్తున్నావయ్యా? అబ్బా కదలకండి, విరిగిపోతాయి. ఇది చాలా దుర్మార్గం. ఇవ్వనంటే కళ్ళద్దాలు బలవంతంగా తీసుకుంటావా? మర్యాదగా నా కళ్ళద్దాలు, ఆ పేజీ నాకు ఇచ్చే. 10 నిమిషాలు సార్. నేనేం చేయాలి మరి? హాయిగా ప్రకృతి, పిట్టల్ని, పువ్వుల్ని తిలకించండి. ఏంటి, నువ్వు నా పేపర్ని తీసేసుకొని నా కళ్ళద్దాన్ని లాగేసుకొని హాయిగా చదువుకుంటుంటే నేను ప్రకృతి, పిట్టల్ని, పువ్వుల్ని, కాకుల్ని, ఈగల్ని చూస్తూ ఉండాలా? రాయ్ చెప్తున్నా. వద్దండి,
ఈ వయసులో ఆవేశం పనికి అది రాదండి. చెప్పడానికి నువ్వెవడ్రా? అయ్యో, కళ్ళద్దాలు పేపర్ అలా లాగేసుకున్నారండి. అయ్యయ్యో, పేపర్ని అలా చింపేస్తున్నారండి. నీ డొక్కని కాదు, ఈ సమాజం డొక్కని చింపలేక నా పేపర్ని నా డబ్బులతో కొనుక్కున్న నా పేపర్ని చదువుకునే భాగ్యం లేని నేను నా న్యూస్ పేపర్ని నేనే నా చేతులతో చింపేసుకుంటున్నాను రా బెదవా. హై బీపీ ఉన్నట్టుంది. కొంపకి సరిగా చేరుతాడో లేదో పాపం. మీరింతవరకు చెవితే వింటారా శీర్షికన న్యూస్ పేపర్ నాటిక విన్నారు. రచన శ్రీ కెవిఎండి ప్రసాద్, నిర్వహణ శ్రీ తేతలి దిలీప్ కుమార్ రెడ్డి, సహకారం శ్రీమతి ఎస్ ప్రమీలా కుమారి. ఇందులో పాత్రలు, పాత్రధారులు: సుబ్బారావు శ్రీ పివి రామ్గోపాల్, లత శ్రీమతి బిఎన్ పద్మిని, ఉమా కుమారి ఎన్ మణి, బిచ్చగాడు శ్రీ తేతలి దిలీప్ కుమార్ రెడ్డి, బజ్జీలవాడు శ్రీ ఎన్ సుధాకర్ రెడ్డి, మూర్తి శ్రీ కె శివరాం ప్రసాద్, సోమరాజు శ్రీ కెవిఎండి ప్రసాద్, రాంబాబు శ్రీ నాగనబోయిన నాగేశ్వరరావు, సువాసనాదేవి ఫ్యాన్ శ్రీ ఆర్ దేముడు నాయుడు. ఈ కార్యక్రమం ఆకాశవాణి విశాఖపట్నం కేంద్ర సమర్పణ.